నమస్తే. చరిత్రలో ఈరోజు ఏం జరిగిందో తెలుసుకుందామా? ప్రతి సంవత్సరం జూలై 24న జాతీయ ఆదాయ పన్ను దినోత్సవం జరుపుకుంటారు. అంటే ఇన్కమ్ ట్యాక్స్ డే. 1860 జూలై 24న బ్రిటిష్ ఆర్థిక మంత్రి సర్ జేమ్స్ విల్సన్ ఆదాయం పన్ను భారతదేశంలో మొదటిసారిగా ప్రవేశపెట్టారు. దీని ఉద్దేశం 1857 స్వతంత్ర యుద్ధం వల్ల వచ్చిన ఆర్థిక నష్టాన్ని పూడ్చుకోవడం కోసం. మొదట దీనిని తాత్కాలిక పన్ను అనుకున్నారు, కానీ క్రమంగా ఇది స్థిరమైన పన్ను విధానంగా మారింది. భారతదేశంలో 1922లో ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ తీసుకొచ్చారు. స్వాతంత్రం అనంతరం 1961లో ఇన్కమ్ ట్యాక్స్ చట్టం అమల్లోకి వచ్చింది. ఇన్కమ్ ట్యాక్స్ శాఖ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన సిబిడిటి ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ఈ దినోత్సవం జరుపుకోవడానికి ముఖ్యమైన కారణాలు: ట్యాక్స్ పేమెంట్ దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తాయని గుర్తు చేసుకోవడం, పారదర్శకంగా పన్నులు చెల్లించే వారికి గౌరవం ఇవ్వడం, ప్రజలకు పన్ను ప్రాముఖ్యతను వివరించడం, మంచిగా పే చేసిన వారికి మరియు ఇన్కమ్ ట్యాక్స్ అధికారులను సత్కరించడం. మనం కూడా మన ట్యాక్స్ను సకాలంలో పే చేసి దేశ భవిష్యత్తుకు తోడ్పడదాం. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.